మూవీస్ మీద రివ్యూస్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదా? మీరు చెప్తే దాన్ని బట్టి నేను నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను. సో చూస్తున్నా, ముగ్గురు చూస్తున్నారు. సో గైస్ చెప్పండి, రివ్యూస్ ఎంతవరకు మీ మూవీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? చెయ్యవా? సో చేస్తాయంటే చేస్తాయని చెప్పండి, చెయ్యవని మీరు కూడా చెయ్యవని చెప్పండి. సో సో ఒకళ్ళు ఓటేశారు అండ్ చేస్తాయని ఓటేశారు అండ్ మిగిలిన ఇద్దరు కూడా ఓటేయండి గైస్, చేస్తాయా చేయవా అని. సో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. బికాజ్ ఈ టాపిక్ మీద ఎప్పటి నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. రివ్యూస్ అండ్ రివ్యూవర్స్ మీద చెయ్యవని ఒకళ్ళు అన్నారు. సో 50-50. సో గైస్ చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్‌కి వెళ్ళండి. ఈ పోల్ చూడండి. రివ్యూస్ మూవీస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయా? చేయవా? అని చెప్పి. సో మీరు చేస్తాయి అనుకుంటే చేస్తాయని చెప్పి పోల్ ఓటు వేయండి. చెయ్యవు అనుకుంటే చెయ్యవని ఓటు వేయండి. సో దాన్ని బట్టి నేనేంటి నా ఒపీనియన్ ఏంటని నేను చెప్తాను. సో చేస్తాయని 75 మెంబర్స్ చెప్తున్నారు. చెయ్యవని 25 మెంబర్స్ చెప్తున్నారు. ఐ మీన్ 25% మెంబర్స్. సో 4 ఓట్లు పడ్డాయి. సో 4గిట్లో 3 చేస్తాయి అంటున్నారు. ఒకళ్ళు చెయ్యవు అంటున్నారు. సో ఓకే. సో పోల్ అయితే రన్ చేద్దాం అలాగే. నేనైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తా. సో నా వరకు అడిగితే మాత్రం రివ్యూస్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయా? లేదా? అనేది ఇది చాలా పెద్ద డిబేట్ టాపిక్. సో దాని గురించి ఇప్పుడు పెట్టానన్నమాట. ఇప్పుడు మనకి సో ఒక వీడియో కంటెంట్ కూడా వచ్చేస్తదనేసి. సో నన్నడిగితే మాత్రం కొన్ని సినిమాలకి చేస్తాను, కొన్ని సినిమాలకి రివ్యూస్ ఎఫెక్ట్ చేయవు. వెరాజ్ లైక్ ఇఫ్ యూ సే ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందనుకోండి. సినిమా బాగుందా? బాలేదా? అని రివ్యూస్ చెప్తారు. కంటెంట్ ఎలా ఉంది ఏంటనేది. ఇఫ్ ఎట్ ఆల్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కనుక జనాల్లోకి వెళ్ళి జనాలకు నచ్చిందనుకోండి, రివ్యూస్ ఎఫెక్ట్ చెయ్యవు. కానీ ఆ పబ్లిక్ టాక్ కూడా రివ్యూస్ ఈక్వల్‌గా వచ్చిందనుకోండి, రివ్యూస్ తగ్గట్టుగా వచ్చిందనుకోండి, సినిమా ఎఫెక్ట్ అయ్యిద్ది. బట్ అది అండ్ ఈ రివ్యూస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న సినిమాలే. చిన్న సినిమాలకి రివ్యూస్ వల్ల ఎక్కువ బూస్ట్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. ఆ రివ్యూస్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో బేసికల్లీ రివ్యూస్ చెయ్యొచ్చా? చేయకూడదా? ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఈ 2 డేస్ టైం తీసుకొని ఇవ్వాలి, 3 డేస్ టైం తీసుకొని ఇవ్వాలని చెప్పి మూవీ టీవోళ్ళు అంటారు కదా! దానికి నాని గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏమంటారంటే ఈ టాపిక్‌లో రివ్యూస్ మీరు ఆపలేరు. రివ్యూస్ ఎలా ఆపుతాం? రివ్యూస్ ఆపకూడదు. ఆపలేం మనం. రివ్యూస్ ఆపడం గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఇవ్వడం గురించి ఆలోచించాలి. మనం ఎంత బాగా చేసాం అన్న దాని మీద ఉంటది తప్ప వాళ్ళ రివ్యూస్ మనం ఎలా ఆపగలం? వాళ్ళ నెగటివిటీని మనం ఆపలేము. సో దాన్ని తీసుకోవాలి. దాంతో పాటు మూవ్ అవ్వాలి అంతే తప్ప దాని మీద డిబేట్స్ పెట్టకూడదని చెప్పి నాని గారు అన్నారు. నన్నడిగితే నేనేం చెప్తానంటే రివ్యూస్ మనం యాక్చువల్లీ కంట్రోల్ చేయలేం. డెఫినెట్‌లీ కంట్రోల్ చేయలేం. బట్ రివ్యూవర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రివ్యూ చెప్పేటప్పుడు మీరు రివ్యూ చెప్పాలి గానీ సినిమాని రోస్ట్ చేయకూడదు. రోస్టింగ్ వేరు, రివ్యూ వేరు, ఒపీనియన్ వేరు. ఒపీనియన్, రివ్యూ ఒకటే అని చెప్పి వాదించే మహానుభావులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమైనా మాట్లాడితే బిర్యానీ థియరీ తీసుకొస్తారు. సో ఆ బిర్యానీ థియరీ ప్రకారం మాట్లాడుకుందాం కాసేపు. వెరాజ్ ఇప్పుడు ఈ బిర్యానీ థియరీ ఏంటి తెలీదు అనే వాళ్ళకి చెప్తాను. కామెంట్ సెక్షన్ ఒక 2 మినిట్స్ బ్రో. టాపిక్ అయిపోయింది, కామెంట్స్‌లోకి వస్తా. సో బిర్యానీ థియరీ ఏంటి తెలీదు అనే వాళ్ళకి చిన్న బ్రీఫ్ ఇస్తాను బిర్యానీ థియరీ ఏంటో. నార్మల్‌గా మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం అనుకోండి. ఒక ₹100 పెట్టో, $200 పెట్టో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటాం. తిన్న తర్వాత ఆ బిర్యానీ బావుందా? లేదా? టేస్ట్ ఎలా ఉందనే విషయాలు మనం చెప్తాం గదా! సో అలా చెప్పినట్టే ఇప్పుడు మేము సినిమాకి కూడా 100, 200 టికెట్ పెట్టుకొని ఎళ్తున్నాం. 300 పెట్టుకొని, 500 పెట్టుకొని కూడా ఎళ్తున్నాం కొన్ని సినిమాలకి. సో మాకు నచ్చిందా లేదా అని మేము చెప్తాం. మా ఇష్టం అని చెప్పి కొంతమంది అంటారు. రివ్యూయర్స్. సో నేనేం చెప్తానంటే ఈ బిర్యానీ థియరీ ప్రకారం మాట్లాడుకుంటే మీరు ఆ సినిమా ఎలా ఉంది? ఏంటని చెప్పడం వరకు ఓకే. సో అక్కడి వరకు ఓకే. ఫైన్. అది మీ ఒపీనియన్ అని తీసుకోవచ్చు. కానీ మీరు టైటిల్‌లో రివ్యూ అని పెడతారు. ఒపీనియన్ అని పెట్టరు. బట్ వీడియోలోకెళ్ళేది మాత్రం ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అంటారు. ఒపీనియన్, రివ్యూ ఒకటే అని చెప్పి గూగుల్ సెర్చ్‌లో చూపిస్తారు గానీ, ఒపీనియన్ వేరు, రివ్యూ వేరు. 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఇప్పుడు బిర్యానీ తిన్నోడు బిర్యానీ బాగుంది లేదని చెప్పేస్తాడు ఓపెన్‌గా పైకి. అది ఒపీనియన్ అయ్యిద్ది. బట్ రివ్యూ అలా అవ్వదు. దట్స్ నాట్ హౌ యూ గివ్ ఎ రివ్యూ టు ఎ బిర్యానీ. బిర్యానీకి రివ్యూ ఇవ్వడం కోసం చాలా సంవత్సరాలు కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కొంతమంది ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్‌లు తీసుకొని పని చేస్తుంటారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ కింద ఫుడ్ సెక్టార్‌లో. వాళ్ళేంటంటే ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళేంటంటే హోటల్‌కెళ్ళి హోటల్ హైజీన్ ఎలా ఉంది? వాళ్ళు ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు? ఫుడ్‌లో ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్నారు? ఎక్స్‌పైర్ అయిపోయినయి ఏస్తున్నారా? మంచియి ఏస్తున్నారా? ఏ క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్నారు?
ఇయన్నీ చూసి వాళ్ళొక రేటింగ్ ఇస్తారు ఆ హోటల్‌కి. ఇంత నీట్‌గా ఉంది. ఇన్నిన్ని పాయింట్స్ అనేసుకొని. దాన్ని రివ్యూ అంటారు. వాళ్ళిచ్చే సర్టిఫికేట్, వాళ్ళిచ్చే రేటింగ్స్‌ని దాన్ని రివ్యూ అంటారు. ఈ జనాలు నార్మల్‌గా ఎళ్లి తిని చెప్పేదాన్ని రివ్యూ అనరు. దాన్ని ఒపీనియన్ అంటారు. వీళ్ళు ఏదైతే సర్టిఫై చేసి ఇస్తారో దాన్ని రివ్యూ అంటారు. సో, నేనొక సినిమాకి రివ్యూ ఇవ్వాలి అంటే, ఆ సినిమాకి సంబంధించిన చాలా యాస్పెక్ట్స్ గాని, ఆ టెక్నికల్ డీటెయిల్సు, స్క్రీన్ ప్లే రైటింగ్ మీద గాని, లేదా మిగతా టెక్నికల్ యాస్పెక్ట్స్ మీద నాకు అవగాహన ఉంటేనే, దాన్ని అలా ఇచ్చేదాన్నే రివ్యూస్ అంటారు. ఇప్పుడు మళ్ళీ క్రిటిక్ రివ్యూ, ఆడియన్స్ రివ్యూ అంటే, ఆడియన్స్ రివ్యూ ఇస్ నథింగ్ బట్ ఒపీనియన్. సో, మీది ఒపీనియన్ చెప్తున్నప్పుడు రివ్యూ అని పెడుతున్నారు. బట్ స్టిల్ ఓకే ఫైన్. ఎందుకంటే ఆల్గోరిథం రివ్యూనే పుష్ చేస్తది. ఒపీనియన్ పెడితే పుష్ చేయదు కాబట్టి సారీ. సో, ఆల్గోరిథం ఒపీనియన్ పెడితే పుష్ చేయదు. రివ్యూ అని పెడితే మాత్రం పుష్ చేస్తది కాబట్టి, మీరలా పెట్టుకోవచ్చు. ఓకే ఫైన్. దట్ కెన్ బి యాక్సెప్టెడ్. యూట్యూబ్ అలాగే రన్ అవుద్ది. దానికి తగ్గట్టుగా మనం కూడా రన్ అవ్వాలి. మనకు వ్యూస్ కావాలంటే మనం అదే చేయాలని చెప్పి. ఫైన్ అక్కడి వరకు ఓకే. అండ్ సినిమా రివ్యూస్ చెప్తారు. చెప్పినంత వరకు ఓకే. కానీ నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే రివ్యూవర్స్‌తో సినిమా రివ్యూ బాగుంది, బాలేదు అని చెప్పడానికి వాళ్ళు మాక్సిమం 2 మినిట్స్ తీసుకుంటారు. ఆ 2 మినిట్స్ తర్వాత సినిమాలో ఉన్న స్పాయిలర్స్ కంటెంటు, సినిమా కంటెంట్ మొత్తం మాట్లాడేస్తారు. ఎందుకు? అవన్నీ చెప్పమని ఎవరు చెప్పారు మీకు? చెప్పాల్సిన అవసరం ఏముంది? సినిమాలో ఉన్న స్పాయిలర్స్ గురించి వాటి గురించి డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు మీరు రివ్యూలో? మీరు క్రిటికల్‌గా ఎలా రివ్యూ చేస్తారు సినిమాని? మీరు ఒపీనియన్ చెప్తున్నారు. నచ్చిందా లేదా అని చెప్తున్నారు. ఇది బాలేదు, అది బాలేదు చెప్తున్నారు. అక్కడి వరకు ఓకే. కానీ ఇది ఇలా చేసుంటే బాగున్ను, అది అలా చేసుంటే బాగున్ను. నేను చాలా ఎక్కువ సార్లు విన్నది నాకు చాలా ఇరిటేటింగ్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఈజీగా 20 మినిట్స్ కట్ చేసేయొచ్చు. అరగంట తీసేస్తే సినిమాలో డిఫరెన్స్ ఏముండదు. నువ్వెలా చెప్తావు భయ్యా ఆ విషయాన్ని? నువ్వెలా చెప్తావు? ఆ 30 నిమిషాలు తీసేస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది నీకెలా చెప్తావు? ఆ 30 నిమిషాలు తీసేస్తే ఆ సినిమా నీకు హాఫ్ బేక్డ్ కనిపించొచ్చేమో. ఏంటి ఏమవుతుంది? ఎలా ఉందేటి సినిమా అని చెప్పి. మన 'కింగ్డమ్‌లో' అదే జరిగింది. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి, లెంత్ మీద చాలా ఎక్కువ కాన్షియస్‌గా ఉంటని చెప్పి 'నాగవంశీ' గారు చాలా లెంత్ తీసేసారు. అండ్ దానివల్ల సినిమా చాలా హాఫ్ బేక్డ్ కనిపించింది. ఏది ఎందుకవుతుందో అర్థమే చావలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఏమైంది? ఆళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్‌నెస్ ఎప్పుడొచ్చిందో అర్థం కాలేదు. ఎందుకు? ఇలాంటి డెసిషన్స్ వల్లే. సో, కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పే ఎక్స్‌ట్రా 20 మినిట్స్ చాలా డెప్త్ యాడ్ చేస్తాయి స్టోరీకి. మీరయి తీసేసినా పర్లేదు, ఏముండదు, ఏ డిఫరెన్స్ ఉండదు అని మీరనేస్తారు చాలా సింపుల్‌గా. మూవీ మేకింగ్ అంత ఈజీ గాదు. ఆ విషయం తెలిస్తే మీరు ఆ మాట అనరు. సినిమాలో ఎంత పోర్షన్ కట్ చేసేయొచ్చు, అంత పోర్షన్ కట్ చేయొచ్చని మీకు ఆ ప్రాసెస్ తెలిసి మీరు ఆ మాట అనరు. అలా అంటున్నారంటే మీకు ఆ ప్రాసెస్ తెలియనట్టే. బట్ స్టిల్ దే విల్ బి ఫ్యూ ఫిల్మ్స్ వేర్ అనవసరమైన సీన్‌లు, అనవసరమైన యాస్పెక్ట్స్, అనవసరమైన ఆర్క్స్ ఉండే సినిమాలు కొన్నుంటాయి. ఆ సినిమాలో కట్ చేసేయడం అది కరెక్టే. బట్ నేనిది ఆ సినిమా, ఈ సినిమా కాదు. చాలా సినిమాల విషయంలో విన్నానిది. 2 నిమిషాలు కట్ చేసేస్తే సరిపోయిద్ది. సినిమా ఇంకా బావుంటదని చెప్తే. ఇట్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రి ఫిల్మ్. ఇప్పుడు 'అంటే సుందరానికి' విషయంలో కూడా నేను ఈ మాట విన్నాను. 'అంటే సుందరానికి' సినిమాలో మీరు ఒక్క నిమిషం కట్ చేసినా, సినిమా ఏది ఎటెళ్ళిపోతుందో అర్థం కాదు మీకు. ప్రతి సీను, ప్రతి షాట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాలో. సో, అది కట్ చేసేస్తే ఓ 20 నిమిషాలు తీసేస్తే తగ్గిపోద్ది లెంత్. లెంత్ తగ్గుద్ది కరెక్టే. కానీ సినిమా హాఫ్ బేక్డ్ అయిపోద్ది. అస్సలు నచ్చదు జనాలకి. ఇప్పుడు 'అంటే సుందరానికొచ్చేసరికి జనాలు 2 సెక్షన్‌లుగా విడిపోతారు. సినిమా చాలా బావుందంటారు కొంతమంది. కొంతమంది అంత లేదు ఒక యావరేజ్ నార్మల్ సినిమా అని జెప్పి. నేను చాలా బావుందన్న కేటగిరీలో ఉంటా. సో, రివ్యూస్ ఎంత వరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి ఆడియన్స్‌ని అంటే, నా వరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. అండ్ అది సినిమా మీద, సినిమా మే రిజల్ట్ మీద డిపెండ్ అయితది. సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయితది యాక్చువల్లీ రిజల్ట్ మీద గాదు. సో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, రివ్యూస్ చెప్పండి తప్పులేదు. రివ్యూ పెట్టండి. ఆల్గోరిథం కోసం పెట్టండి. అది కూడా తప్పులేదు. బట్ మీరు సినిమా రివ్యూ అని జెప్పి రోస్ట్ చేయడం కరెక్ట్ గాదు. అండ్ నేను చాలా మంది రివ్యూస్‌లో జూసా. ఇప్పుడు ఒక సినిమా ఉందండి. ఒక 100% సినిమా ఉందనుకుందాం. అందులో ఒక 80% పాజిటివ్ ఉండి, 20% నెగెటివ్ ఉందనుకోండి. ఈ 80% పాజిటివ్ ఉంది జూసారా? ఒక 10 మినిట్స్ వీడియో చేసాడు ఇంకో మనిషి. 80 మినిట్స్ పాజిటివ్ పాయింట్స్‌ని 2 నిమిషాల్లో ఊడేస్తాడు. ఉన్న 20 మినిట్స్ నెగెటివ్ పాయింట్ మీద 8 నిమిషాలు వీడియో చేస్తాడు ఆ మనిషి. ఒక్కళ్ళని అనట్లేదు నేను. మెజారిటీ ఆఫ్ ది రివ్యూవర్స్ ఇలాగే ఉన్నారు. ఒక 5 మినిట్స్ వీడియో చేశారనుకోండి. అందులో 4 మినిట్స్ నెగెటివ్ గురించి మాట్లాడి, 1 మినిట్ మాత్రం పాజిటివ్ గురించి మాట్లాడతారు. సో, అంటే నెగెటివ్ మీద ఎక్కువ రన్ అవుతుంది ఈ యూట్యూబ్ కమ్యూనిటీ గాని, రివ్యూ కమ్యూనిటీ గాని. సో, నెగటివిటీ మీద ఎక్కువ రన్ అవుతుంది. అండ్ కొంతమందేంటంటే బాగున్న సినిమాకి కూడా బాలేదని జెప్తే ఎక్కువ రిటెన్షన్ దొరుకుద్ది. జనాలు మనకి ఎక్కువ అటెన్షన్ ఇస్తారు అని ఈ అటెన్షన్ సీకింగ్ మీద కూర్చుంటున్నారు. అది చాలా చాలా తప్పది.
మీ ఒపీనియన్ బొక్కలైన ఒపీనియన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదంటే, మీరు ఒక్కసారి మీ సబ్‌స్క్రైబర్స్ నోట్ చూసుకోండి. అంతమంది మిమ్మల్ని సబ్‌స్క్రైబ్ చేసుకొని, మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే, అంతమంది మీ మాటని నమ్ముతున్నారని అర్థం. మేము ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యము. మీరు ఇన్‌ఫ్లూయెన్స్ చేయకపోతే మీకు యాడ్‌లెందుకొస్తాయి? మీకు మీ దగ్గరికొచ్చి యాడ్స్ కంపెనీవోళ్ళొచ్చి మీకు డబ్బులిచ్చి మా యాడ్‌ని మా యాప్‌ని ప్రమోట్ చేయి, లేదంటే మా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయి, నీ దగ్గరకెందుకొస్తారు? జనాలు మిమ్మల్ని మీ మాట వినరు అన్నప్పుడు. మీ మాట వింటారు గాబట్టే వాళ్ళొచ్చి మీకు డబ్బులిస్తారు కదా! వాళ్ళకేం డబ్బులు ఎక్కువైపోయి ఇస్తున్నారా మీకు? లేదు గదా! సో, అంటే జనాలు మీ మాట వింటారు. మీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు అని వాళ్ళు నమ్ముతున్నారు గాబట్టే మీ దగ్గరకొచ్చి ఇస్తున్నారు మీకు. సో, అలాగే మూవీస్ విషయంలో గూడా మూవీస్ చాలా మంది మీరిచ్చే రివ్యూస్ చూసి ఆగిపోతారు చూడడం. ఒక బాగున్న సినిమాకి బాలేదు అని రివ్యూ ఇస్తే చాలా మంది ఓటీటీకొచ్చిన తర్వాత అరే! ఈ సినిమా బాలేదన్నారేంట్రా ఇంత బాగుంది సినిమా అన్నోళ్ళని చాలా మందిని చూసా. బాలేదని రివ్యూస్ చూసి ఆగిపోయినోళ్ళని నేను చాలా మందిని చూసాను. నేను ఒక టైమ్‌లో రివ్యూస్ చూసి రివ్యూస్‌ని బట్టి థియేటర్‌కెళ్ళి కూర్చునేటోడిని నేను పర్సనల్లీ. ఎందుకంటే నాకు ఆ టైమ్‌లో ఇప్పటికి లేదనుకోండి. బట్ ఆ టైమ్‌లో నాకు అంత పాకెట్ మనీ అంత ఉండేది గాదు. ఇప్పటికి లేదు. అది వేరే విషయం. జాబ్ లేదు. జాబ్ తెచ్చుకుంటే సరే ఇదెందుకు ఆ టాపిక్ కాదు గాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సో, బేసికల్లీ ఏంటంటే రివ్యూ చెప్పేటప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మీకేమనిపిచ్చింది అనేది మీరు ఒపీనియన్‌గా చెప్పుకోండి. అందులో తప్పు లేదు. ఒక 4, 5 మినిట్స్ వీడియో పెట్టేసుకోండది. ఆ తర్వాత ఒక 2 డేస్ ఆగి మీకు సినిమా మీద ఉన్న ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు ఇంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఒక 10-15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసెళ్లి ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళున్నారు. 50, 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసెళ్లి సినిమాలు చూసి రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది ఒక సినిమా బాగోపోతే. బట్ సినిమా బాగుంది, లేదు అని రివ్యూలో అది విషయం పెడితే మాత్రం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అన్నమాట. సో, బాగుంది, లేదు చూడొచ్చా, చూడకూడదా అని రివ్యూ ఒక 2, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ వీడియో పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక ప్రాపర్ ర్యాంట్ ఏసుకొని ఒక 10, 15 నిమిషాలు బాగోనప్పుడు సినిమాని. తప్పులేదు అదొక రోస్ట్ వీడియో అని చెప్పి పెట్టండి. లేదంటే లైవ్ పెట్టి మాట్లాడండి. చాలా మంది రివ్యూస్ చూసాను. బాగోలేదు ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంటే లైవ్స్ పెట్టి మరి మాట్లాడతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మీరు ఒక రివ్యూ వీడియో అనేవాడు చాలా ఈజీగా క్లిక్ చేసి చూసేస్తాడు. వేరస్ లైవ్ అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. రన్ అవుతున్న లైవ్‌లో మధ్యలో వచ్చి ఎళ్ళిపోతారు. తర్వాత చూసుకుందాం అని ఆగిపోయేవాళ్ళు చాలా మందుంటారు. ఎప్పుడో ఖాళీ టైమ్ దొరికినప్పుడు చూసేవాళ్ళు ఉంటారు. సో, మీరొక లైవ్ పెట్టి మీరు ర్యాంట్ ఏసుకున్నారనుకోండి, అప్పుడు ప్రాపర్‌గా మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఎక్స్‌ప్రెస్ చేయడానికి బావుంటది. లేదా ఒక 10 మినిట్స్ వీడియో ఒక 2 డేస్ తర్వాత పెట్టారనుకోండి, మీకు రావాల్సిన రిటెన్షన్ అండ్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ మీకింకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. 2 వీడియోస్ రావాల్సిన రెవెన్యూ వస్తది మీకు ఒకే సినిమా మీద. సో, దాని గురించి ఆలోచించండి. ఆ మైండ్ సెట్‌లో పెట్టుకోండి అని నా ఒపీనియను. అండ్ మీరు రివ్యూలోనే ర్యాంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. సో, మీ ఒపీనియన్ అంటే మీ ఇష్టం. ఇది నా ఒపీనియన్ అనమాట. మీ వీడియోస్‌కి ఇది నా రివ్యూ. అండ్ రివ్యూ చేయడానికి నీకేం స్కిల్స్ ఉన్నాయి, నీకేం క్వాలిఫికేషన్ ఉందంటే, నేను ఒపీనియనే చెప్తున్నా. రివ్యూ గాదు.